అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దగ్గర నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకుంటున్న మేడం గారు శైలజ గారు వారు ఒక జాతకం ప్రిడిక్షన్ ఏ విధంగా చేయాలి, ఒకటి వేదిక్ ప్రకారంగా చేయాలి, కేపీ ప్రకారంగా ఏ విధంగా చేయాలని అడిగారు. కాబట్టి ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అమ్మా చెప్పండి. లగ్నం ఏంటమ్మా? కన్యా లగ్నం. చెప్పండి. 4లో శని అండి. శని ఎన్ని డిగ్రీలో ఉన్నారు? 20 డిగ్రీలు అండి. 20 డిగ్రీలు. తర్వాత కుంభంలో రాహు అండి. కుంభంలో రాహు ఎన్ని డిగ్రీలు? 7 డిగ్రీల 18 నిమిషాలు. 7 డిగ్రీల 18. తర్వాత మేషంలో రవి అండి. సూర్యుడు. మేషంలో రవి ఎన్ని డిగ్రీలు? 26 డిగ్రీల 4 నిమిషాలు. 26.04. తర్వాత వృషభంలో శుక్రుడు. వృషభంలోనే కేపీ ప్రకారం అయితే ఇక్కడికి శుక్రుడు 8వ భావానికి వస్తాడు, కానీ వృషభంలోనే ఉన్నాడు. వృషభంలో ఎన్ని డిగ్రీలు? 5 డిగ్రీల 18. 5 డిగ్రీల 18. తర్వాత బుధుడు 13 డిగ్రీల అక్కడేనండి, శుక్రుడి దగ్గరే. 13 డిగ్రీల 3 సెకండ్లు. 13 డిగ్రీల 3. తర్వాత దాంట్లోనే గురుడు. దేంట్లో? వృషభంలోనేనండి. గురువు. అవునండి. ఓకే. 18 డిగ్రీలండి. 18 డిగ్రీలు. అవునండి. ఓకే. అట్లాగే మిథునంలో కుజుడు అండి. కుజుడు 13 డిగ్రీల 18 సెకండ్లు. 13 డిగ్రీల 18. ఇంకా కర్కాటకంలో చంద్రుడు అండి. కర్కాటకంలో చంద్రుడు 0.22. ఓకే. కేతు సింహంలో అండి. 7 డిగ్రీల 18. 7 డిగ్రీల 18. సహజంగా మనం ఇది పరాశర విధానమే కానివ్వండి, సాంప్రదాయం అయినా కానీ ఈ విధంగా మనం రాశి చక్రం వేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వివాహం ఆలస్యం అవడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల్లో ఒకటి 7వ స్థానాధిపతి ఫస్ట్ 7వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయని చూడాలి. 7వ స్థానం ఎంటీ. సో 7వ స్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం పెళ్లి చేయాలి. ఆ గ్రహమే పెళ్లి చేస్తుంది. ఇంకో ఏ గ్రహము చేయదు. ఇప్పుడు ఏ గ్రహము లేదు. నెంబర్ 1 పాయింట్. కాబట్టి ఈ 7వ భావానికి 2 గ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు. ఈ లగ్నానికి రాహు యోగకారకుడే, కానీ నైసర్గిక పాపగ్రహం. కాబట్టి పాపకత్తెరి యోగం 7వ భావానికి. ఓకేనా? పాపకత్తెర యోగం 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఎంత శుభగ్రహమైనా కూడాను దానికి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ని బట్టే ముందుకు ఫాలో అవుతుంది. మనం యోగకారక గ్రహం కాబట్టి ఇది బాగా యోగం ఇచ్చేస్తుంది అనే భావన మీ మనసులో పెట్టుకోవద్దు. నైసర్గిక పాపగ్రహమే, దాని యొక్క నేచర్ని విడిచిపెట్టుకోదు. ఓకేనా? ఇక్కడ 20 డిగ్రీల్లో ఉన్న శని 4వ భావంలో ఉండి ఈయన యొక్క తృతీయ దృష్టి ఎక్కడ పడుతుందండి? డైరెక్ట్గా 3వ భావంలో 20 డిగ్రీల దాకా ఉంటాడు దృష్టి. 3వ భావంలో 20వ డిగ్రీ నుండి 10 డిగ్రీలు
10 డిగ్రీలు దేనికి వచ్చింది? నా 7వ భావంలోకి వచ్చింది. సో రాహు రవి పాపకత్తెర యోగం ప్లస్ శని యొక్క దృష్టి నా 7వ భావంలో పడడం జరిగింది. సో ఇక్కడ ఏమైంది? వివాహం పూర్తిగా ఆలస్యం అయిపోవడానికి కారణం నెంబర్ 1. ఇక్కడ ఏమైంది? 7వ భావంలో ఏదైనా గ్రహం ఉంటే వివాహం చేయాలా, కాబట్టి 7వ భావంలో గ్రహం లేదు, ఎంటీ, ఓకే బాగానే ఉంది. కానీ ఈ యొక్క 2 గ్రహాలు కనుక లేకపోతే పెళ్ళి అయిపోయేది. కానీ ఇప్పుడు పెళ్ళి కాల. అయితే 7వ భావాధిపతిపై దృష్టి ఏదైనా గ్రహాలతో ఉందా అని చూద్దాం. చూస్తే గురువు వృషభ రాశిలో ఉన్నారు. పని చేయలేదండి. గురువు వృషభ రాశిలో ఉన్నారు. నెంబర్ 1, గురువు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రువుతో సంబంధం పెట్టుకున్నారు. శత్రుక్షేత్రంలో ఉన్నారు, శత్రువుతో సంబంధం పెట్టుకున్నారు. పెట్టుకోవటం వలన ఈ లగ్నానికి యోగకారకులే కదండి. నైసర్గిక శుభగ్రహాలు 3 గ్రహాలు భాగ్యంలో ఉంటే అద్భుతమైన ఫలితం ఇవ్వాలి. కాబట్టి ఈయనకి వివాహం ఆలస్యం అవడానికి కారణం ఏం చెప్తుంది ఏంటంటే, ఇక్కడ చూడండి, కుజుని యొక్క దృష్టి లగ్నం మీద పడడం. లగ్నం మీద పడినప్పుడు ఈయన యాంగ్జైటీ ఫీలింగు, భావనలు మారిపోతాయి. దేని మీద భావనలు మారుతాయంటే, ఇక్కడ చూడండి, శని యొక్క దృష్టి కుజుడి పైన, కుజుని యొక్క దృష్టి శని పైన పడుతుంది. టెక్నికల్గా అభివృద్ధి చెందడం కోసం ఆలోచన, ఉద్యోగము, అభివృద్ధి గురించి మాత్రమే ఎక్కువగా ఈయన ఆలోచిస్తాడు. అందుకని వివాహ విషయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఆలస్యం జరగడానికి మరొక కారణం. అయితే ఈ శని ఎప్పుడైతే 4వ భావంలో ఉన్నారో, 4వ భావంలో శని తల్లి స్థానము అంటారు. సో ఈ తల్లి స్థానంలో ఉన్న శని ఈ లగ్నానికి 6వ భావాధిపతి అయ్యి 4లో ఉన్నారు. 4 అంటే సుఖక్షేత్రం, అంటే సుఖపడే యోగాన్ని కలిగించే క్షేత్రం. దాంట్లో శని స్లో, అంటే సుఖపడాలంటే భార్యాభర్తలతో హ్యాపీగా ఉండాలనేది భావన. సో ఆ అవకాశం శని ఇవ్వట్లేదు, నెంబర్ 1. తర్వాత వచ్చేటప్పుడు పాపకత్రి యోగం ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. అయితే ఈ జాతకుడు కోట్లకి పడగలెత్తినా కూడాను ఇన్సెక్యూరిటీగా బతకాల్సిందే, నెంబర్ 1. ఈ జాతకుడికి ఆలస్యం అవడానికి ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చెప్పుకుంటాం, శని కారకత్వం అవ్వచ్చు, రాహు కారకత్వం అవ్వచ్చు, లేదా రవి కారకత్వం అవ్వచ్చు, కేతు కారకత్వం అవ్వచ్చు, లేదా కుజ కారకత్వం అవ్వచ్చు. జ్యోతిష్యులు ఫస్ట్ రాంగ్ స్టెప్ ఈ పుస్తకాల్లో చదివేసుకుని మిడిమిడి జ్ఞానంతో ఆలోచించేది ఇదే చెప్తారు. ఏది? నైసర్గిక పాపగ్రహాలు అని అంటారు. చూడండి, రవి, కుజ, రాహు, కేతు, శని. ఈ జాతకానికి మొత్తానికి టర్నింగ్ ఇచ్చేది ఒకే ఒక గ్రహం శనే ఇస్తారు. అది మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఆయన ఏం ఆలోచించాడు? మంచి గురించి ఆలోచించాడు. జరిగిందేంటి? చెడు. మంచి దేని గురించి ఆలోచించాడు? బాగా ఉద్యోగం చేయాలి, పైకి ఎదగాలి, ఎవరో చేతి కింద మనం బ్రతకూడదు, మనమే స్వశక్తితో పైకి రావాలనేది ఎప్పుడు చూసినా అదే ఆలోచన. కెరియర్లో హైక్ అయిపోవాలా, 4 రూపాయలు సంపాదించేయాలా, స్టేటస్గా బతకాలా, ఎప్పుడు ఆలోచించినంతసేపు అదే ఆలోచిస్తాడు. కాబట్టి శనేశ్వరుడు ఏం చేశాడంటే ఆయనకి కావాల్సింది మొత్తం ఇచ్చాడు, కానీ అస్సలు ఇవ్వలేదు. ఏదైతే తను కోరుకున్నాడో తనకిచ్చాడు, కానీ ఇవ్వాల్సిందేంటి? సుఖపడే యోగం ఇవ్వాలి కదా, ఆ యోగం ఇవ్వలేదు. అందుకనే వివాహం ఆలస్యం జరగడానికి కారణం. ఇది మనం మామూలుగా సాంప్రదాయ ప్రకారంగా కానీ, పరాశర విధానంలో కానీ పాపకత్రి యోగంలో ఉంది, శని యొక్క దృష్టి పడుతోంది,
కాబట్టి వాళ్ళకి వివాహం ఆలస్యం జరుగుద్ది అని మామూలుగా మనం చెప్పుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం కొంచెం ఒక అడుగు ముందుకేసి కేపీ పద్ధతిలో కూడా ఏముంది, అలాగే ఉందా లేదా అనేది డీకోడ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 7th కస్పల్ సబ్లాడ్, 7th CSL మనకు కావాల్సింది ఏంటి? మన గురువు గారు కృష్ణమూర్తి గారు మనకి కొన్ని సూత్రాలు ఇచ్చారు. ఆ సూత్రానుసారం మనం చూద్దాం. అవకాశం పెళ్ళి అవుద్దా అవ్వదా, అలాగే పెళ్లి కాకుండానే అలా ఉండిపోతాడా అనేది కూడా చూద్దాం. ఓకేనా? 7th CSL ఎవరు? శని, శాటర్న్. ఓకేనా? ఎన్ఎల్ ఎవరు? శాటర్న్ ఉన్న నక్షత్రం శాటర్న్. ఏం సిగ్నిఫికేషన్స్ ఇచ్చారు? ఎస్ఎల్ ఎవరు? 1 minute సార్. శాటర్న్ ఇక్కడ విధిట్లో పడ్డాడు. ఏది మన ఫస్ట్ కేతు శుక్ర నక్షత్రంలో ఉంటాడు. ఇప్పుడు 7th కస్ప్ సబ్లార్డ్ శని. ఆ శనికి స్టార్ లార్డ్. నేను అందుకనే కృష్ణమూర్తి గారిది అది మన KP స్టార్ 1 వాడమనేది. KP స్టార్ 1 ఎప్పుడైతే వాడతామో ఎవరు? శాటర్న్ 7th కస్పల్ సబ్లార్డ్ శాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ శుక్రుడు, వీనస్. ఓకేనా? ఉన్న సబ్బు రాహు. చూడండి వాళ్ళకి అవి సిగ్నిఫికేషన్స్ ఏమి ఇచ్చినాయి? శాటర్న్ ఏమి ఇచ్చారు? శాటర్న్ 2 4 5 6 8 9 వీనస్ 2 8 9 12 రాహు 6 లోనే ఉన్నారా? 6 లోనే ఉన్నారు. ఎందుకంటే సతిపేష నక్షత్రం ఆయనదే కాబట్టి ఆయనే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం వివాహానికి 2 7 11 ఇది వస్తే సూత్రం ఇది. ఓకేనా? 2 7 11 సూత్రం. అయితే దీంట్లో వచ్చేటప్పటికి 2 వచ్చింది అంటే వివాహం చేస్తాము అని అన్నారు. అంతేగాని ఎప్పుడు చేస్తారనేది మనం మహాదశలు భుక్తులు అంతరంలో చూసుకోవాలి. ఓకేనా? 2 అనేది కుటుంబం మాత్రం ఏర్పాటైతే జరుగుద్ది అనేది చెప్పింది. అయితే 2nd కస్పల్ సబ్లాడ్ చెప్పండి. 2nd CSL సబ్లాడ్ వచ్చేప్పటికి ఫస్ట్ రాంగ్ పడింది కానీ ఫస్ట్ కుదురు కదా. 7th ఓకే. ఇప్పుడు 2nd వచ్చి కుజుడండి, మార్స్. అంతేనా? మార్స్ ఇన్ ద స్టార్ రాహు. ఎస్ఎల్ బుధ, మెర్క్యూరీ. ఓకే. మార్స్ ఏమి ఇచ్చారు? మార్స్ 3 6 8 10 రాహు 6 అమ్మా 6. మెర్క్యూరీ 19 10 11. ఇక్కడ చూడండి మనకు 2 7 11కి నెగేషన్ అంటే 1 6 10. సో ఇలాగ 1 6 10 రాగానే ఫస్ట్ మనం 2 విధాలుగా తీసుకుంటాం. నెంబర్ 1 వివాహం అవ్వదు అని తీసుకుంటాం, లేకపోతే ఆలస్యం అని చెప్తాం. రెండోది ఏం తీసుకుంటాం అంటే 6 ఆల్రెడీ సిగ్నిఫికేషన్ అయింది కాబట్టి భార్యాభర్తలు పోట్లాడుకొని విడాకులకు కూడాను ఇదే కాంబినేషన్ రావాలి. అయితే ఆ విడాకుల కాంబినేషన్ వచ్చేటప్పటికి ఈ 6th కస్పల్ సబ్లాడ్ మీరు గమనించాలి. 6th కస్పల్ సబ్లాడ్ కనెక్టింగ్ విత్ 7 అయితే విడాకులు వస్తాయి. మనీ అన్నిటికీ విడాకులు రావు. విడాకులు అయితే రావు, అదైతే పక్క. ఎందుకంటే 6th కస్పల్ సబ్లాడ్ 7వ భావంలో ఉండడం కానీ భావాధిపతి యొక్క నక్షత్రంలో కానీ ఉంటే వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఈ 6th కస్పల్ సబ్లాడ్ 7కి ఉంటే దీంట్లో మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది. మళ్ళీ 7కి వచ్చేసినమ్మంటేనే ఇదేంటండి 7 వచ్చింది కదా విడాకులు అవ్వాలని
జాతకాలు నేను చూశాను. 6th కస్పల్ సబ్లాడ్ కనెక్టింగ్ విత్ 7, కానీ వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు. ఎందుకున్నారు? గురు దృష్టి ఉంటుంది. గురు దృష్టి లేదు, అదేం లేదు. ఏదున్నా విడిపోవాలి లెక్క ప్రకారం. అయితే అది ఎందుకు విడిపోలేదు అనేది నెక్స్ట్ నేను మీకు చెప్తాను. అలైన్మెంట్ జరిగింది అక్కడ. అలైన్మెంట్ ద్వారాగా అది జరగడం మూలంగా వీళ్ళిద్దరు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది, 6వ స్థానాన్ని 7కి సంబంధం ఉంటే విడాకులు వస్తాయి, లేకపోతే రావు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడ మనకి సెకండ్ సిఎస్ఎల్ ఏం చెప్తున్నానంటే మెర్క్యూరీ 19కి ఇచ్చారు, 10కి కూడా ఇచ్చారు, 11కి కూడా ఇచ్చారు. అంటే కార్యసిద్ధి ఇక్కడ 2కి 11కి సరిపోయింది. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? 7 రావాలా. 11 ఆల్రెడీ వచ్చేసిందిగా. ఇప్పుడు 11th సిఎస్ఎల్ ఎవరు? శాటర్న్. మళ్ళీ శాటర్నే. ఓకేనా? అంటే వీనస్, రాహు. ఓకేనా? మళ్ళీ శాటర్న్కి వచ్చేటప్పటికి 2, 4, 5, 6, 8, 9. సో ఇక్కడ రాహు వచ్చేసి వీనస్ వచ్చేసి 2, 8, 9, 12. ఓకేనా? ఇది వచ్చేసి రాహు వచ్చేసి 6. అయితే మనకి 2nd కస్పల్ సబ్లాడ్లో కానీ 7th కస్పల్ సబ్లాడ్లో కానీ 11th కస్పల్ సబ్లాడ్లో కానీ 211 మాత్రమే వచ్చింది, 7 అయితే రాలేదు. సో 7 ఖచ్చితంగా వివాహం చేయాలి. వివాహం చేయాలంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు? శత్రుక్షేత్రంలో ఉన్నారు. జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ ఎవరు? జూపిటర్ ఉన్న నక్షత్రం చంద్రుల్లో ఉంటాడండి. చంద్రుల్లో ఉన్నారు. చంద్రుడికి ఏమైనా 7కి సంబంధం వచ్చిందా? ఇస్తున్నారు కదా. గురు మహాదశలో గురుభుక్తిలో చంద్ర అంతరంలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది. సో ఇది మనకి ఫార్ములా. అయితే మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు జరుగుతున్న మహాదశలు చూద్దాం. ఓకేనా? ఏంటంటే మెర్క్యూరియా. ఎండి లాట్ ఎవరు? మెర్క్యూరీ. అంతేనా? ఎన్నెల్లు మెర్క్యూరీ ఉన్న నక్షత్రం. చంద్రుడు. మూన్. అంతేనా? ఎస్ఎల్ మళ్ళీ రాహు. ఓకే. ఇక్కడ చూడండి, ఈయన మెర్క్యూరీ ఏం చెప్తున్నాడు మనకి? 19, 10, 11. ఇక్కడ మెర్క్యూరీ ఇచ్చింది కదమ్మా, మహాదశాధిపతి. అవునా? మూన్ ఏమంటున్నాడు? మూన్ ఉన్నాడు ఇక్కడ ఎక్కడ లేడు. కాబట్టి మూన్ యొక్క సిగ్నిఫికేషన్స్ ఏంటి? 4, 7, 9, 10, 11. ఆగండి. 4, 7, 9, 10, 11. 7 వచ్చింది, 11 వచ్చింది. ఓకే కదా? తర్వాత రాహు 6కి 6 ఇచ్చారు. బిఎల్ ఎవరు? భుక్తిలాడు. బుధుల్లో ఇప్పుడు ప్రజెంట్ కన్నా అది చూడు, గురుడు ఉన్న టైం చూడు. 2020 అక్కర్లేదు, మామూలుగా చెప్పండి. ఆ గురువు సంగతి పక్కన పెట్టండి. గురువు ఆల్రెడీ మీకు అక్కడ శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. ఆయన చంద్ర నక్షత్రం. నాటల్ చాట్లో చంద్రుడు దాంట్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు గోచారంలో శుక్ర నక్షత్రంలో ఉన్నారు. ఓకేనా? ఈయన ఎప్పుడైతే గురువు ఇక్కడికి వస్తారో ఆల్రెడీ మనకి 11కి సిగ్నిఫికేషన్ మెర్క్యూరీకి వచ్చింది. ఓకేనా? ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో నాటల్ చాట్లో ట్రాన్సిట్ అయ్యే సమయంలో ఈ పిల్లగాడికి అసలు పెళ్ళి ఎప్పుడు అవ్వాలి అనేది ఒక పాయింట్ ఉంటుంది. ఓకేనా? 23/9/2020లో పెళ్ళి అవ్వాలి, లేదా 12 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోండి, అప్పటి నుంచే పెళ్ళి అవ్వాలి. అప్పుడు పెళ్ళి అవ్వాలి లెక్క ప్రకారం. అయితే మనం ఏంటంటే ఎందుకు అవ్వలేదు అనేది నేను చెప్పను, నేను మామూలుగా చెప్తాను. ఎందుకు అవ్వలేదు అనేది నెక్స్ట్ వీడియోలో, అది ఎందుకు జరగలేదు, కారణం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే గ్రహాలని బట్టి మీరు అంచనా వేసుకోవాలా. ఓకేనా? చెప్పండి. బిఎల్ ఎవరండి? మీకు అందుకనే నేను ల్యాప్టాప్లో దాంట్లో చేయండి అంట. మీకేమో దీని మీద అలవాటు పడిపోయింది, గబగబా ఓపెన్ చేసి టక్మంట తీసేస్తున్నారు. ఇప్పుడు బుధుడిలో రాహు నడుస్తున్నాడు. అవునమ్మా, బుధుడిలో
రాహు రాహు డిసెంబర్ వరకే, ఆ? డిసెంబర్ వరకే. రాహు వచ్చి 6కి ఇచ్చాడు. అవును. రాహు ఉన్న నక్షత్రం ఏంటి? రాహులోనే ఉన్నాడు కదా. మళ్ళీ రాహులోనే ఉన్నారు. ఏ సబ్ లో ఉన్నారు? అదే ఏ సబ్బు? రాహు సబ్బు చూడండి. రాహు ఉన్న సబ్బు షాప్ ఉందండి. సేమ్ రాహు. 3 రాహులు వచ్చినాయా? ఓకే. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. రాహు కానీ కేతు కానీ స్టార్ లెవెల్లో కానీ సబ్ లెవెల్లో కానీ సబ్ లెవెల్లో కానీ వస్తే, అంటే ఏ గ్రహానికైనా సరే రవి ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, లేకపోతే కుజుడు ఉన్న నక్షత్రం వేరే నక్షత్రం అయి సబ్లాడ్గా రాహు వచ్చినా కూడాను రాహు స్టార్ లాడ్లో కానీ సబ్ లెవెల్లో కానీ ఆయనే ఇస్తాడు ఫలితాలు. ఇంకా వేరేది ఎవడు ఇది మీరు బాగా గమనించాలా. ఓకేనా? ఇతగాడికి వివాహం ఆలస్యం అవ్వడానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు బియ్యల్లో నుంచి అంతరంలోకి వెళ్ళండి. ఎవరున్నారు అంతరం? కుజుడు. మార్స్ వచ్చేసి ఏ నక్షత్రంలో ఉన్నారు? రాహు అండి. రాహు. ఎస్ఎల్ రాహు సబ్బు వచ్చేపాటికి రాహులోనే ఉంటాడు. కుజుడు రాహులో ఉన్నాడు. సబ్బు బుధుడు అండి. మెర్క్యూరీ. ఓకేనా? ఈయన వచ్చి కుజుడు ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? ఏమైనా చూడండి. కుజుడు 3, 6, 3, 6, 8, 10. రాహు ఏమి ఇచ్చారు? 6 ఇచ్చారు. మెర్క్యూరీ ఏమి ఇచ్చారు? 1, 9, 10, 11 అండి. 1, 9, 10, 11. అయితే మనకి ఇక్కడ ఎక్కడైనా మనకి 7 అయితే తగిలిందా? 7 తగిలింది పైన. ఎక్కడ? మూన్. ఇక్కడ మనకి మూన్ దగ్గరే తగిలింది. ఇప్పుడు రాహులో కుజుడు వచ్చారు. ఓకేనా? కుజుడు వచ్చారు. అయితే ఇక్కడ చూడండి, అంతర్నాథుడుగా కుజుడు వచ్చారు కాబట్టి మూన్ అంతరంలో ఈ అబ్బాయికి పెళ్లి అవ్వాలి, కానీ పెళ్లి జరగలేదు. ఎందుకంటే మూన్ సపోర్టెడ్ టు జూపిటర్. సో ఆ టైంలో ఒక సంబంధం వచ్చినా కూడాను అడ్డుపడిపోయిన వ్యక్తులు ఎవరు ఏంటయా అంటే 4th లో కూర్చున్న శాటను. తల్లి మూలంగా ఈ పిల్లాడికి వివాహం అవ్వట్లేదు. తల్లి నుండి దూరం వెళ్ళడం వలన ఫైనాన్స్ స్టేటస్ బాగుంది. ఈ పిల్లాడికి 6లో రాహు ఉన్నారు. గతంలో కూడా చెప్పాను, 6లో ఉచ్చాభావాల్లో అంటే 3, 6, 10, 11 భావాల్లో రాహు ఉంటే స్వయంగా తన స్వక్షేత్రంలో పొజిషనల్ స్టేటస్ పొందాడు కాబట్టి విపరీతమైన ఫైనాన్స్ స్టేటస్ పెంచేస్తారు. అట్ ద సేమ్ టైం లగ్నం నుండి కేంద్రంలో శని ఉండడం వలన స్థిరాస్తులు తాత ముత్తాతల కాడి నుంచి పాతయి కొత్తవి మొత్తం స్థిరాస్తులు వస్తాయి. రాకుండా మాత్రం పోవు. అయితే ఈ శని మీద కుజుని యొక్క వీక్షణ పడుతుంది. సో 3, 8 అధిపతి 10లో కూర్చున్నారు. లగ్నం మీద శని మీద దృష్టి పడుతుంది కాబట్టి మేబీ బై ఛాన్స్ ఒక ప్రాపర్టీ అయితే లిటిగేషన్లో పడే అవకాశం ఉంది. ఒకటి అయితే 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th ఆస్పెక్ట్ ఆన్ వీనస్ కాబట్టి ఇతరుల యొక్క ప్రాపర్టీసు, ఇతరులు అంటే తను దత్తత తీసుకునేవ్వండి, తనని నమ్మి ఏదైనా ప్రాపర్టీ ఆయన పేరు మీద పెట్టి ఆయన చనిపోవడం కానీ, లేదా ఆయన ఇచ్చిన ధనం కానీ, ఆయన ఇచ్చిన తర్వాత ఆయన చనిపోవడం కానీ, ఏదైనా సరే ఇతరుల యొక్క సొత్తు అనేది ఈయన జన్మలో సంపాదించుకుంటాడు, వస్తుంది. కానీ భార్యాభర్తల్లో అన్యోన్యత 100కి 200% ఉండదు. ఓకేనా? కాబట్టి వివాహం మళ్ళీ ఎప్పుడు అవ్వాలి ఏంటయా అంటే ఇలా మీరు చార్ట్లు వేసుకున్నప్పుడు ఇక్కడ మూన్ రావాలి. ఈ మూన్ ఇక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. ఈయన జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్. సో ఇక్కడ ఏదైతే అంతరం ఇక్కడ మార్స్ అయిపోయింది. మార్స్ తర్వాత రాహు వస్తారు, మళ్ళీ రాహు రారు, జూపిటర్ వస్తారు. వచ్చినప్పుడు వివాహం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే గోచారం కూడా అనుకూలిస్తుందా లేదా అనేది ఒక ప్రశ్న. సో ఇక్కడికి వచ్చేటప్పటికి జూపిటర్ ట్రాన్సిట్ ఇన్
జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ మూన్. మూన్ యొక్క అంటే అక్కడ నక్షత్ర పరివర్తన జరిగింది, గమనించాలి మీరు. నక్షత్ర పరివర్తన జరిగింది కాబట్టి గురువు వచ్చినప్పుడు ఖచ్చితంగా వివాహం అవుతుంది. రెండోది అంటే గురువు ట్రాన్సిట్ వృషభ రాశిలో అయినప్పుడు 95% వివాహం నెక్స్ట్ ఇయర్ అవుతుంది. ఈ ఇయర్ అయితే అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ.